హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈ రోజు ప్రశ్నకి సంబంధించి చూసుకుంటే సబ్జెక్ట్ భూగోళ శాస్త్రానికి సంబంధించి చూద్దాం. క్వశ్చన్ ఫర్ 8th July 2024. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో నీటి నిర్వహణ కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టుల ముఖ్య ప్రాముఖ్యతను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ తో మనం మళ్ళీ క్వశ్చన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే మనం ముందు చేసేది ఆన్సర్ రాసే ముందు మనకి 3 స్టెప్స్ తీసుకోవాలని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఆల్రెడీ మనకి 10 days అయితే కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు మొదటిగా మనం క్వశ్చన్ రీడింగ్, మొదటి స్టెప్ ఏంటి, క్వశ్చన్ రీడింగ్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. అది 1 నిమిషం మనం ఇక్కడ వెచ్చించి క్వశ్చన్ ని క్షుణ్ణంగా చదివి దానికి సంబంధించిన ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా టాపిక్ ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, దాంతోపాటు ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకుంటే క్వశ్చన్ రాయడానికి చాలా ఈజీ అవుతుంది. సో అదే మనం ఎవ్రీడే రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ కాదు, అదేవిధంగా టాపిక్ ఇంపార్టెంట్ కాదు. ఈ మెయిన్ శిక్షణ కార్యక్రమానికి మొదటి ఉద్దేశం ఏంటంటే మీరు ఎగ్జామ్లో రాబోయే టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్లో అయినా ఇచ్చిన క్వశ్చన్ మీరు అనుకూలంగా రాసే విధానమే ఇక్కడ మెయిన్ శిక్షణ ఈ ఫ్రీ ఇనిషియేటివ్ తో మీరు సాధిస్తారు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ లేదా టాపిక్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు, మీరు రాసే విధానం మార్చుకోవాలి. ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా అవలేలగా రాసే అవకాశం ఉండాలి. సో అది నా ప్రయత్నం. అయితే ఇక్కడ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. సో ఇక్కడ మనం క్షుణ్ణంగా చదువుకుంటే రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది టాపిక్, రైట్? అది మనకి తెలిసిందే. అయితే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 పార్ట్ ఉంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామినేషన్ లో 2 పార్ట్స్ ఇవ్వండి, 3 పార్ట్స్ ఇవ్వండి, ఎన్ని పార్ట్లు ఇచ్చినా మనం రాసేది ఈ విధానం అనేది అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. మనం నెక్స్ట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అందరికి అలవాటు అవ్వాలని ఇలా కొత్త చిన్న చిన్న క్వశ్చన్స్ తీసుకుంటూ ఇంపార్టెంటే, బట్ ఈజీ వేలో క్వశ్చన్ అర్థమయ్యేలా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ 2 లైనర్స్ కూడా తీసుకుంటాం. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, డిస్కస్ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. సో ఈ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కి మనం ఏం చెప్పుకున్నాం, ముఖ్యంగా ముందు ప్రాముఖ్యత అనేది రాయాలి. డిస్కస్ ఎప్పుడైనా అడిగినా ఫస్ట్ ప్రాముఖ్యత రాయాలి. దాంతోపాటు నెక్స్ట్ మనం చేసేది సవాళ్ళు, సమస్యలు లేదా దానికి సంబంధించిన కొన్ని ఆందోళనలు అవి రాస్తాం. నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు, అంటే ఆ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా రాయాలి. ఇది స్ట్రక్చర్. అయితే దీనికి మనం ఒక ఇంట్రడక్షన్ జోడిస్తాం, ఒక కంక్లూజన్ జోడిస్తాం. అది డిస్కస్ అనే కీవర్డ్, రైట్? ఎప్పటి నుంచి చెప్పేది, ఎక్కువగా యూపీఎస్సి ఎక్కువగా యూజ్ చేసేది డిస్కస్ అనేది. సో ఇప్పుడు ఏపీపీఎస్సి అయినా టీజీపీఎస్సి అయినా ఇదే వాడబోతుంది, రైట్? అయితే ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ కీవర్డ్, ఇంపార్టెన్స్ కీవర్డ్. అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, ఎందుకంటే ఇక్కడ మేజర్ క్రైసిస్ రీసెంట్ మనకి ఎక్కువ కన్సర్న్ ఏంటి, వాటర్ మేనేజ్మెంట్. ఇండియాలో వాటర్ మేనేజ్మెంట్ చాలా ఒక సవాల్తో కూడుకున్న ప్రక్రియ అయింది. సో ముఖ్యంగా రీసెంట్ గా బెంగళూరు వాటర్ క్రైసిస్, అంటే బెంగళూరు నీటి సంక్షోభం కూడా చూసాం. సో ఇలాంటి తరుణంలో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే జోగ్రఫీ పార్ట్ నుంచి ఈ క్వశ్చన్ డ్యామ్ షూడ్ గా అడిగే అవకాశం ఉంది. అందుకనే ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాం. అయితే క్వశ్చన్ రీడింగ్ కి సక్సెస్ఫుల్ గా 1 నిమిషం వెచ్చించి మనం క్వశ్చన్ రీడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుంటే బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, మనం మెథడ్కి పదును పెట్టాలి. అంటే మనకి ఈ పర్టికులర్ టాపిక్ కి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ ప్లేస్ లో ఏమి రాయాలి అనేది ముందే మనం డిసైడ్ అయిపోవాలన్నమాట ఈ 1 నిమిషంలో. అంటే దీనికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఏమైనా చట్టాలు ఉన్నాయా, పర్టికులర్ గా 2013కు సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ కావచ్చు, రిహాబిలిటేషన్ సంబంధించి ఒక చట్టం అయితే ఉంది, దాన్ని ముఖ్యంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చా, లేదా ఏమన్నా పాలసీస్ విధానాలకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని విధానపరమైన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం, పర్యావరణ ప్రభావ అంచనా అనేది అంటాం, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ, రైట్? ఇలాంటివి ఇంచుమించు మనం ఉపయోగించుకోవాలి. ఎక్కడి వరకు ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఏదైనా చట్టాలకు సంబంధించి ఆర్టికల్స్ ఏమైనా ఉపయోగించుకోవచ్చా, లేదా దానికి సంబంధించి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కేన్ బెట్వా కావచ్చు, ఇంకా కొన్ని దామన్ గంగా కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దాంతోపాటు ఎగ్జాంపుల్స్, రైట్? ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో
ఒక్క నిమిషంతోనే ఇది కూడా కంప్లీట్ చేసేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చేయబోయేది ఏంటి, ప్రెజెంటింగ్ ద ఆన్సర్. అంటే మనం ఈ 2 స్టెప్స్ తీసుకుంటే 2 మినిట్స్లో ఈ నెక్స్ట్ మనం ఆన్సర్ రాయడాన్నే మనం ఇక్కడ థర్డ్ స్టెప్ అంటాం. థర్డ్ స్టెప్ మనకి 6 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే టోటల్ 8 మినిట్స్లో మనం ఆన్సర్ అనేది రాయడం కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ రీడింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ 2 మినిట్స్ మనం కేటాయిస్తేనే, లేదా ఇది 12 మినిట్స్ కూడా పట్టొచ్చు. రైట్, ఇది ఈజీ ప్రాసెస్. అందుకని మనం ఎప్పుడు ఏ క్వశ్చన్ తీసుకున్నా 3 స్టెప్స్ అనేవి చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ పరిచయం ఏ విధంగా రాయొచ్చు అనేది మొదటగా మనం ముఖ్యంగా ఈ ప్రశ్నకు సంబంధించి విధానం అనేది మనం చూసుకుంటే, భారతదేశంలో ప్రస్తుతం నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవలి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ప్రకటనలు కానీ అవి మనం వాటితో స్టార్ట్ చేస్తాం. అంటే సిఏ, కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం అనమాట. ఏం స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ ఏం లింక్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కేన్ బెట్వా, ఇందాక చెప్పినట్టు మనం కేన్ బెట్వా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం రివర్ ప్రాజెక్ట్ అంటే నది అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని రీసెంట్గా జూన్ 2013 భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది మనకున్న నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే జాతీయ దృశ్య నమూనా కింద అనుసంధానిస్తున్న మొదటి ప్రాజెక్టుగా కూడా చెప్తున్నారు. రైట్, ఈ సెంటెన్సెస్తో ఒక సింపుల్ 2 లైన్స్లో రాస్తే సరిపోతుంది. దీనికి మనం నెక్స్ట్ స్టాటిక్ కూడా కనెక్ట్ చేస్తాం. స్టాటిక్ అంటే ఏంటి, ఇక్కడ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. అంటే రివర్ ఇంటర్లింకింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ నదుల అనుసంధానం అంటే ఏంటి అనేది మనం రాస్తాం. రైట్, సింపుల్గా దాన్ని లక్ష్యమైన రాయొచ్చు, దాని డెఫినేషన్ అయినా రాయొచ్చు. ఫస్ట్ రాయకూడదు, ఫస్ట్ మనం రాసేది సిఏ ఇంట్రడక్షన్, నెక్స్ట్ స్టాటిక్ పార్ట్. నదుల అనుసంధానం ఎక్కువగా అధిక నీటి కొరత ప్రాంతాలకు మార్పిడి చేయడం, అంటే నీటి వనరుల సమర్థ వినియోగం కోసం ఉపయోగపడేలా దీన్ని ఎక్కువ ఉన్న చోట తక్కువ ఉన్న వైపుకి మళ్లించడం అనమాట. సో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ పార్ట్ మనకి ఏంటి, ఫస్ట్ పార్ట్లో రాసాం, నెక్స్ట్ పార్ట్ మనం ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా డిస్కస్ అనే కీవర్డ్ దగ్గర, క్వశ్చన్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. రైట్, ఇందులో ముఖ్యంగా మొదటి పార్ట్లో ప్రాముఖ్యత గురించి రాయాలి కాబట్టి మనకి ఏమైతే ఉన్నాయో ప్రాముఖ్యతలు అవన్నీ రాస్తాం. ఇక్కడ ఏమున్నాయి, నీటి నిర్వహణ. మొదటిగా మనం మాట్లాడుకుంటే ఈ రివర్ లింకింగ్ అంటే నది అనుసంధానానికి సంబంధించి నీటి నిర్వహణ మరియు పంపిణీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవచ్చు. పంపిణీ, రైట్. సో నీటి నిర్వహణ సంబంధించి దీనికో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు కేన్ బెట్వా ఏదైతే ఉందో, కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ముఖ్యంగా 1.8 మిలియన్ హెక్టార్ల భూమికి నీరు అందించడంతో ఇది సహాయపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇలాంటి గణాంకాలు మనం రాస్తాం. రైట్, ఇక్కడ ఒక్కొక్క ప్రాముఖ్యతకి సంబంధించి రాసేటప్పుడు వరదలు మరియు వర్షాభావాన్ని తగ్గించడం కూడా, అంటే వరదలు ఒక పక్క, అదేవిధంగా కరువులు ఒక పక్క, ఇలాంటివన్నీ మనం తగ్గించే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి అదొక పాజిటివ్ నోట్ అనమాట. రైట్, ఇది ఇందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే మనకి ఎప్పుడో 2019లో వచ్చిన బీహార్ వరదల్లో ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో అధిక నీటిని పొడిగ్గా ఉన్న ప్రాంతాలకు మళ్లించడం సాధ్యమై ఉండేది అప్పట్లో మనం ఈ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఉపయోగించి ఉంటే అనేది మనం ఇక్కడ లింక్ చేస్తాం. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ మనకి వచ్చిన వరదలు కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇలాంటివన్నీ ముంబై కావచ్చు, ఇలాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే వ్యవసాయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా దీనికి. ముఖ్యంగా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ సంబంధించి వ్యవసాయ పరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మెరుగైన నీరు పొందింపు సౌకర్యాలు ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తి అయితే ఈజీగా పెరుగుతుంది, అంటే నీటిపారుదల సౌకర్యం ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహానది అదేవిధంగా గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించి ప్రపోజల్ అయితే 7.5 మిలియన్ హెక్టార్ల నీరు అనేది పొందించడం వల్ల, నీరు పారుదల రావడం వల్ల ఆహార భద్రతను కూడా పెంచే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మనకున్న హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తికి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా క్రిప్షా ప్రాజెక్టు కూడా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా నేవిగేషన్ మరియు అంతర్గత నీటి రవాణాకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. సో గంగా బ్రహ్మపుత్ర మేఘన లింక్, గంగా బ్రహ్మపుత్ర మేఘన లింక్ అనుసంధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి లింక్ చేయొచ్చు. ఇలా మనకి 3 నుంచి 4 పాయింట్లు అయితే రాయొచ్చు ప్రాముఖ్యతకి సంబంధించి. నెక్స్ట్ మనం డిస్కస్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి, మనం సవాళ్ళు అనేది నెగిటివ్ టోన్లో మనం చెప్తాం కాబట్టి ఇక్కడ సవాళ్ళకి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటి, నెగిటివ్గా మనం చూసుకుంటే పర్యావరణ ఆందోళనలు మేజర్గా ఉన్నాయి కాబట్టి
పర్యావరణ సమస్యలు సంబంధించి మనం సవాలు సంబంధించి మనం రాస్తాం. ఏంటి పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నది అనుసంధాన ప్రాజెక్టులు మేజర్గా ఈ వన్యప్రాణి నివాసాలను ప్రభావితం చేయగలవు. అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దామన్ గంగ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ప్రాజెక్ట్ దామన్ గంగ్ పింజల్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఒక పశ్చిమ కనుమల జీవ వైవిధ్యంపై ప్రభావం చూపిస్తుందని రీసెంట్ న్యూస్ లో చూసాం. అయితే ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్ గా. రైట్, సమాజాల పునరావాసం కూడా, అంటే సమాజ పునరావాసం అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్. పునరావాసం ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ అక్కడ ఉన్న ప్రజల్ని పునరావాసం కల్పించాల్సిన అవసరం ఏదో ఉంది. డ్యామ్లు, జలాశయాల నిర్మాణం అనేది కొంత తరలించే అవకాశం ఉంది కాబట్టి ఇది నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ఏదైతే ఉందో, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వేలాది కుటుంబాలను తరలించింది. దీని సమర్థవంతమైన పునరావాస విధానాల అవసరాన్ని కూడా చూపిస్తుంది. సో ఇది మేజర్ గా మనకి ఇలాంటివి రాయాలన్నమాట. అదేవిధంగా మనకున్న ప్రస్తుతం స్టాటిక్ పార్ట్ లో చట్టపరమైన మరియు అంతర్రాష్ట్ర సవాళ్ళు ఏదైతే ఉందో అవి కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి ఏమున్నాయి మనకి ఆ అంతర్రాష్ట్ర వివాదాలు? రీసెంట్ గా ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా న్యూస్ లో వచ్చింది, మనకు తెలిసిందే కదా, కావేరీ డిస్ప్యూట్, కావేరీ వివాదం అనేది మనకి తమిళనాడు అండ్ కర్ణాటకకు సంబంధించి మనం ఎక్కువగా చూసాం. రైట్, అది ఇక్కడ ఎగ్జాంపుల్. అంటే మనం రాసిన ఆన్సర్స్ లో పాయింట్స్ కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ లేదా న్యూస్ పేపర్లో ఉన్న ఐటమ్స్ లింక్ చేస్తే కంపల్సరీ ఇంప్రెషన్ అయితే వస్తుంది మనకి. దానివల్ల మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కంపేర్ టు అదర్స్. సో అయితే లాస్ట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆర్థిక మరియు లాజిస్టికల్, అంటే సరుకు రవాణాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే పరిమితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ పరిమితులు కూడా మనకి సవాళ్ళుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ లివర్ లింకింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన పెద్ద ప్రాజెక్టులు కాబట్టి అది అమలు చేయడం ఒక ఆర్థిక పెట్టుబడులు సంబంధించి మన ప్రణాళికలు అయితే అవసరం. సో దీనికి రీసెంట్ గా మనం ఎన్పిపి అంటే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్, జాతీయ దృశ్య నమూనా అంచనా వ్యయం చూసుకుంటే 5.6 లక్షల అంటే 5.6 లక్షల కోట్లు అయితే ఖర్చు అయితే అయింది. ఇది ఆర్థిక భారంగా గవర్నమెంట్ అయితే ఉంది. సో ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేస్తాం. సో మేజర్గా సవాళ్ళలో ఫైనల్గా మనకి చూసుకుంటే ఇక్కడ మేజర్గా సవాళ్ళు అయితే ఉన్నాయి. సవాళ్ళని అధిగమించే రీతిగా, అంటే రాబోయే రోజుల్లో కాబోయే సివిల్ సర్వెంట్ మనం ఏం చేయాలి, తీసుకోవాల్సిన చర్యల రూపంలో ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఈ ఉద్దేశంతో అవసరమైన చర్యలు ఏంటి, ఇక్కడ ఉన్న సవాళ్ళకి అనేది ఇక్కడ రాస్తాం. ఏంటిది? సమగ్ర పర్యావరణ ప్రభావం. మనకి ఫస్ట్ పాయింట్ పర్యావరణం మీద ఉంది కాబట్టి సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా అనేది ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా జరగాలి ఇంప్లిమెంటేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేన్ బెట్వా లివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని ప్రభావం ఇక్కడ పన్నా టైగర్ రిజర్వ్ మీద పడుతుందంట. సో రైట్, ఇది మనకి ఇక్కడ రాయాలి. అంటే సంబంధిత పన్నా టైగర్ రిజర్వ్ సంబంధిత ఆందోళనలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారాన్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉంది పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి. రైట్, అవి మేజర్. పునరావాసం అన్నాం కాబట్టి ఇక్కడ అదే పాయింట్ మనం రివర్స్ చేసి రాస్తాం. పునరావాసం మరియు పునర్వ్యవస్థీకర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం రాస్తాం పునరావాసానికి సంబంధించి. రైట్, ఇక్కడ ఏం రాయొచ్చు, మనం ముందుగా చెప్పుకున్నట్టు 2013లో మనకున్న భూసేకరణ, పునరావాస మరియు పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని న్యాయపరమైన పరిహారం మరియు పారదర్శకత హక్కును సమర్థవంతంగా అమలు చేసే విధంగా దీన్ని తీసుకెళ్లాలనేది కూడా రాయాలి. సో అంతర్రాష్ట్ర సహకారం కోసం మనం విధానపరమైన రూపకల్పనలు కూడా మనకి జరగాల్సి ఉంది. ఆల్రెడీ మనకి జరుగుతున్న అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి అంతర్రాష్ట్ర సహకారం అయితే కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ నీటిని పంచుకోవడం కావచ్చు, వివాదాలు పరిష్కరించడం కావచ్చు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు అయితే ఉంచాలి. నదీ పరివాహక సంస్థల ఏర్పాటు కావచ్చు, సమన్వయ ప్రణాళిక మరియు నిర్వహణ కూడా మనం సులభంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఈ అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి. రైట్, చూడండి సేమ్ టు సేమ్ పాయింట్ రాస్తున్నాం, బట్ దానికి సొల్యూషన్ ఏంటో చెప్తున్నాం. రైట్, ఫైనల్ గా సుస్థిర సమగ్ర నీటి నిర్వహణ, సుస్థిర సమగ్ర నీటి వనరుల నిర్వహణ అనేది ఇక్కడ అవసరం. సుస్థిర సమగ్ర, రైట్, అంటే సస్టైనబుల్ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, సో ఇంక్లూజివ్ అంటాం. రైట్,
సో నది అనుసంధానాన్ని ఇతర నీటి సంరక్షణ పద్ధతులతో అనుసంధానం చేయడం వంటి సమగ్ర దృక్పథాన్ని కూడా మనం అలవరుచుకోవాలనేది ఇక్కడ రాయాలి. సో ఇది మనకి తీసుకోవాల్సిన చర్యల్లో రాయాల్సిన పాయింట్లు. ఫైనల్ గా మనం ముగింపుకు వచ్చేసరికి ఇన్ని పాయింట్స్ రాసాం వివిధ సెక్షన్స్ లో. సో ముగింపుకు వచ్చేసరికి 1 నుంచి 1.5 లైన్ లో ముగిస్తే సరిపోతుంది, రైట్? ఇక్కడ ఏం రాస్తాం ముఖ్యంగా కొన్ని వినూత్న పరిష్కారాలు కావచ్చు, కొంత ప్రజల భాగస్వామ్యం కావచ్చు, కొన్ని అక్కడ వాటాదారుల భాగస్వామ్యం కావచ్చు, అనుకూల నిర్వహణ అంటే మనకు ఉన్న అనుకూలిత వాతావరణ నిర్వహణ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే ప్రయోజనాలు అయితే సాధించడం మనకి ఇంపార్టెంట్. భవిష్యత్తు తరాలను రక్షించే విషయాలు అంటే ఇక్కడ అగైన్ సస్టైనబుల్ అనేది కీలకంగా రాస్తాం. అంటే సుస్థిర భవిష్యత్తు తరాల సుస్థిర అభివృద్ధి కోసం అనేది లింక్ చేస్తాం, రైట్? ఇలాంటి పథకాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా మనం లింక్ చేసుకోవచ్చు, రైట్? ఇది ముగింపుకు వచ్చేసరికి మనం రాసుకోవాల్సిన అంశం. అయితే ఇది ప్రాపర్ స్ట్రక్చర్ పర్టికులర్ క్వశ్చన్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ అయితే మనం చూసుకుంటే రవలి రాశారు, ఓడి రవలి. సో ఇక్కడ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA నది అనుసంధాన ప్రాజెక్టులపై అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసింది. ఇందులో హిమాలయ భాగం కోసం కొంత అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు 37 ఉన్నాయని, ఇందులో కృష్ణా పెన్నార్ లింక్ గోదావరి ఇలా చెప్పారు, రైట్? గుడ్ ఇంట్రడక్షన్. ఇది రీసెంట్ గా అధ్యయనం నివేదిక సంబంధించి రాశారు. అంటే ఇక్కడ CA ఇంట్రడక్షన్ అనేది లింక్ చేశారు. వెరీ వెరీ గుడ్. ఇక్కడ నదుల అనుసంధానం అనేది అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల నుండి కరువు ప్రాంతాలకి ఒక చక్కటి మార్గం. అంటే ఇది స్టాటిక్. వెరీ వెరీ గుడ్. ప్రాపర్ గా ప్లాన్ ఫాలో అవుతున్నారు. ఇలా ప్రతి క్వశ్చన్ కి ఇలా రాస్తే పర్ఫెక్ట్ మార్క్స్ అయితే మీకు వస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. నెక్స్ట్ ప్రయోజనాలు ప్రాధాన్యత అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ డిస్కస్ కీవర్డ్ కి పాజిటివ్ నోట్ అనుకోవచ్చు. నది అనుసంధాన ప్రాజెక్టుల ద్వారా వరదలు కరువులను రెండింటిని నియంత్రించవచ్చు, స్థిరమైన నీటి కొరత దూరం చేయొచ్చు, అదేవిధంగా ఉత్పాదకత ఆహార భద్రత ఒకదానితో అనుసంధానించడం, నీటి రవాణా ఖర్చులు తగ్గించడం, దేశ ఎగుమతులు, ఇవన్నీ మనకున్న పాజిటివ్స్ అని ఇక్కడ చెప్పొచ్చు. సవాళ్ళకు వచ్చేసరికి మనకి ఛాలెంజెస్ అంటే నెగిటివ్స్ అనేవి ఇక్కడ చెప్తున్నాం డిస్కస్ లో సెకండ్ పార్ట్. నది అనుసంధాన ప్రాజెక్టులు పర్యావరణ వ్యవస్థలు మార్చుతాయి, జాతీయ ఉద్యానవనాలు అభయారణ్యాలు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటాయని, స్థానిక ప్రజల స్థానభ్రంశం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని, అత్యంత ఖర్చుతో కూడుకున్నది, మనకి గవర్నమెంట్ మీద ఇందాక చెప్పాం బర్డెన్ పడుతుంది. ఉదాహరణ గోదావరి కృష్ణ లింక్ సంబంధించి అంతర్రాష్ట్ర నదీ ప్రాజెక్టులు సమన్వయం లోపిస్తుంది అనేది కూడా, కోఆపరేషన్ అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా నీటి నిర్మాణానికి సరైన మానవ వనరులు లేకపోవడం కూడా ఒక సమస్యగా చెప్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్ అంటే పొరుగు దేశాలపై కూడా ప్రభావితం చూపుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇంటర్నేషనల్ లింక్ అనేది మనం తీసుకున్నప్పుడు నైబర్హుడ్ అట్లీస్ట్ వేరే ప్రాంతాల్లో కాకుండా నైబర్హుడ్ ప్రాంతాలను కూడా నైబర్ కంట్రీస్ కి సంబంధించి ఇమీడియట్ నైబర్స్ కి లింక్ చేశారు. వెరీ గుడ్. చర్యలు ఇక్కడ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అయ్యే నీడెడ్ మెజర్స్ తీసుకోవాల్సిన చర్యలు, స్థానిక పరిష్కారాలు, వాటర్ షెడ్ నిర్వహణపై, నేషనల్ వాటర్ వేస్ ప్రాజెక్ట్ సంబంధించి రాశారు, ఆవాసం కోల్పోయిన ప్రజలకు పునరావాసం, బడ్జెట్ లో తగు కేటాయింపులు. ఇవి చాలు. ఒక 4 పాయింట్స్ 3 to 4 పాయింట్స్ ఆర్ ఎనఫ్. ఫైనల్ గా నది అనుసంధాన ప్రాజెక్టులు దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఆహార భద్రతను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరికం అంతం చేయడం, ఆహార భద్రతను కల్పించడం వంటి వాటిని సాధిస్తూ భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదపడుతుంది అనేది రాశారు, తోడ్పడుతుందని. వెరీ గుడ్. గుడ్ కంక్లూజన్. ఎఫెక్టివ్లీ కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ రాస్తూ అదేవిధంగా మనకున్న కొన్ని టార్గెట్స్ లక్ష్యాలను కూడా లింక్ చేశారు. వెరీ వెరీ గుడ్. ఇక్కడ టోటల్ ఆన్సర్ చూస్తే మనకి మిస్ అయినవి రీసెంట్ కొన్ని అప్డేట్స్ సంబంధించి కొన్ని అంటే దామన్ గంగా పింజల్ లాంటి లింక్ కావచ్చు, కేన్ బెట్వా లింక్ కావచ్చు, ఇలాంటి కొన్ని రెండు ఎగ్జాంపుల్ మిస్ అయ్యాయి. దాంతోపాటు చూసుకుంటే ఒక మ్యాప్ అనేది లింక్ చేయొచ్చు, ఒక్క మ్యాప్. ఇక్కడ ఏంటి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాటిని మనం జస్ట్ ఇలా రిప్రజెంట్ చేస్తే చాలు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియా ఉన్నాయి అదొకటి. అంటే ఎందుకంటే జోగ్రఫీ కాబట్టి కంపల్సరీ భూగోళ శాస్త్రానికి సంబంధించి కంపల్సరీ మ్యాప్ అనేది లింక్ చేయాలి. ఓకే. పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్, కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో, పర్ఫెక్ట్ స్టాటిక్ కనెక్షన్ తో పాజిటివ్ నోట్స్ నెగిటివ్ నోట్స్ రాశారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మిస్ అయ్యి అవి చూసుకోండి. చర్యలు కూడా
బాగానే రాశారు. మీరు 2013లో ఉన్న మనకి ఈ పర్టిక్యులర్‌గా మనకి ఇలా చెప్తుంటే ఆవాసం కోల్పోయిన ప్రజలకు పునరావాసం కావచ్చు. ఇలాంటివి చెప్తున్నప్పుడు 2013 చట్టం ఏదైతుందో భూసేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ ఇలాంటివి లింక్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా కంపేర్ టు అదర్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా కంక్లూజన్ పర్ఫెక్ట్‌గా రాశారు. ఓకే. ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ ఆర్ వెరీ వెరీ పర్ఫెక్ట్. అలా ప్రతి క్వెషన్‌కి బిల్డప్ చేసుకోండి. వెరీ గుడ్. ఇక్కడ మనం మిస్ అయిన పాయింట్స్ మినహా మనం ఈ ఆన్సర్‌కి 5.5 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ వెరీ గుడ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఇంకా దగ్గరలో ఉన్నాం. మన టార్గెట్ 6.5, 7 వరకు మనం రీచ్ అవుతాం. 6.5 మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఎగ్జామినేషన్‌లో 7 అయితే ఈజీగా దాటొచ్చు. ఓకే. మెయిన్ శిక్షణ ప్రోగ్రామ్‌కి సంబంధించి క్వెషన్ ఫర్ 9th July 2024 డే 11. డిస్కస్ ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఇన్ ద ఇండియన్ లెజిస్లేటివ్ ప్రాసెస్. భారతీయ శాసన ప్రక్రియలో పార్లమెంటరీ కమిటీల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇది కాన్సెప్ట్ సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి రీసెంట్‌గా ఎక్కువగా పార్లమెంటరీ కమిటీస్ గురించి మనకి న్యూస్‌లో వచ్చింది కాబట్టి కంపల్సరీ రాబోయే ఎగ్జామినేషన్‌లో అది యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, కంపల్సరీ ఈ క్వెషన్ పార్లమెంటరీ కమిటీస్ మీద వచ్చే అవకాశం ఉంది. ఫోకస్ చేయండి. డామ్ ష్యూర్. డిస్కస్ అనే కీవర్డ్‌తో మనం ఇది చెప్పుకున్నాం. అంటే ఏంటి? పాజిటివ్స్, నెగెటివ్స్ అండ్ నీడెడ్ మెజర్స్‌తో రాస్తాం. తీసుకోవాల్సిన చర్యలు ఇండియన్ లెజిస్లేటివ్ ప్రాసెస్‌లో ముఖ్యంగా. ఇది మనకి అందరికీ తెలిసిందే. ఇండియన్ భాగంగానే రాస్తాం. పార్లమెంటరీ కమిటీస్ మీద రోల్, పాత్ర అనేది కీవర్డ్. ఓకే. కంపల్సరీ గ్యారంటీగా రాసి పంపించండి. యాప్‌లోకి వెళ్ళి అసైన్మెంట్ సెక్షన్‌లో మీరు మీ ఆన్సర్స్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.